జీవించి ఒక చెట్టు బాగా మెరుస్తుంది, బాగా లీవ్స్ అన్ని చాలా బాగున్నాయి, అదొక ఎంతో గ్రీనరీగా ఉంది, చాలా అందంగా ఉంది. కానీ దాంట్లో ఏం లేదు, ఏం లేదు. ఒక రోజ్ ఉంది, రోజ్ చెట్టు ఉంది, ఎంతో అందరికీ రోజ్ అంటే చాలా ఇష్టం. అదొక ప్రతిదీ రోజుతో పోలుస్తాం. సో అలాంటి రోజ్ మొక్కని ఎక్కడో కొని తీసుకొచ్చి నీ ఇంటి ముందు వేసావు. వేసిన తర్వాత చాలా మెరుస్తుంది, లీవ్స్ అని ఎంతో అందంగా మెరుస్తుంది. మెరిసిన తర్వాత ఒక సంవత్సరం అయింది, ఒక గులాబీ కూడా, ఒక రోజ్ కూడా నువ్వు రక్షించబడ్డావు. కానీ ఫలం అనేది బయటికి రాదు. ఫలించడం అనేది నువ్వు ఇష్టపడట్లేదు, లేకపోతే నీ బ్రేలలో ఆ నీటిలో, లేకపోతే ప్రతిదినము దాన్ని ఏమంటారు, దాన్ని ప్రతిదినము చేస్తారు కదా, దాన్ని ఏమంటారు. సో దాన్ని చేస్తున్నప్పుడు నువ్వు ఫలించడానికి ఇష్టపడట్లేప్పుడు బైబిల్ ఉంది. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చూసి ఆ యజమానుడు ఏం చేస్తాడు, ఇది వద్దు, ఇంకా దీని ద్వారా మనకి పనికి వచ్చేదేం లేదు, దీనికి ఒక అందం లేదు, అన్నం ఇస్తుందని మా ఇంటి ముందు వేసాను, అన్నం కూడా లేదు, ఏమీ లేదు, గుచ్చుతుందంటే ఆ ముళ్ళు నన్ను గుచ్చుతుందంతే, దాంట్లో ఏది లేదు. సో అలాంటి రక్షణ మనకొద్దు. మన రక్షణ ఎలా ఉండాలంటే జయోత్సవం చేసే విధంగా ఉండాలి. హల్లెలూయా. నీ రక్షణ జయోత్సవం చేసే విధంగా ఉండాలి. నేను రక్షించబడిపోయాను, అయిపోయింది, నీ మందిరానికి రోజు వస్తుంది, అదొక 6 days పాటలు పాడేస్తున్నాడు కాదు, దాని అనుసారంగా జీవిస్తున్నావో లేదో నేర్చుకోవాలి. నీ ఫలం అప్పుడే కనిపిస్తుంది. అర్థమవుతుందా? నీకంట నీకు చెప్పిన వాడికి 2 శిక్ష ఉంటుంది. అందుకే సాధారణంగా ఎప్పుడు ఇక్కడ వాకింగ్ చెప్పడానికి ఇష్టపడతాను. ఎందుకంటే